Hello all and welcome to the Modern Teacher. ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 13th May 2025 నుంచి 2nd June రాత్రి 12 వరకు 11:59 వరకు ఈ అప్లికేషన్ విండో అనేది ఓపెన్గా ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి నుంచి నాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అడిగారు. కొంతమందికి ఎన్ని పోస్టులు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ కట్ అవుతుంది, వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చా చేయకూడదా, అండ్ నాన్ లోకల్ స్టేటస్ ఏంటి, లోకల్ స్టేటస్ ఏంటి, ఓపెన్ కాంపిటీషన్ గురించి, అండ్ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఇలా డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అండ్ ఈ ఒక్క వీడియోతో మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అయినా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని డ్రాప్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో ఏపీ హైకోర్టు వెబ్సైట్కి ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ రిక్రూట్మెంట్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. వన్స్ ఆ లింక్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం OTPR జనరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఇచ్చిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కామన్ ఎగ్జామ్స్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ 4 పోస్టులకి కామన్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినర్, కాపీయిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి కూడా కామన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే మీరు ఈ 3 పోస్టులకు అప్లై చేసి 4 పోస్టులకు అప్లై చేసిన ఈ 4 పోస్టులకు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఈ 3 పోస్టులకు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్కి కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్ లైట్ వెహికల్కి స్కిల్ టెస్ట్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే a candidate who has applied for one or more posts falling under one common test shall be required to take test once only. అంటే ఇప్పుడు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి మీరు అప్లై చేశారు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేశారు అనుకోండి, అయినా కానీ మీరు ఒక్కసారే ఎగ్జామ్ రాస్తారు. మీకు ఒక్క షిఫ్ట్లోనే అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఒక్కసారే రాస్తారు. జూనియర్ అసిస్టెంట్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో మీరు పెట్టుకున్నారు అనుకోండి, అయినా కానీ మీరు ఒక ఎగ్జామే రాస్తారు. వీటిలన్నిటికీ కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. OTPR జనరేషన్కి వచ్చేటప్పటికి మనకి ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటి, మీ SSC స్టాండర్డ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో, ఆర్ 7th క్లాస్ మెట్రికులేషన్ రాసిన వాళ్ళు, 7th బోర్డు రాసిన వాళ్ళు వాళ్ళ 7th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉంటుందో, ఆర్ SSC రాసిన వాళ్ళు వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఇవ్వాలి. అండ్ ఫాదర్ నేమ్ కూడా అదే ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి, 10th క్లాస్ బేసిస్ మీద ఏది ఉంటుందో అదే ఇవ్వాలి. అండ్ జెండర్, మ్యారిటల్ స్టేటస్ అండ్ కేటగిరీ, ఈ కేటగిరీ దగ్గరికి వచ్చేటప్పటికి కరెక్ట్ కేటగిరీ ఇవ్వండి. ఇప్పుడు నేను నాకు వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, అందరికీ వస్తున్న ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, మా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో నా కేటగిరీకి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు అని చెప్పని అంటున్నారు. లెట్స్ సే మీరు BCBకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీ డిస్ట్రిక్ట్లో BCB పోస్టులు లేవు, నేను ఓసీలో పెట్టుకుని నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అవేం అప్లై చేయను, డైరెక్ట్గా ఓసీలో పెట్టుకుని రాసేస్తాను అని అంటున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, నెక్స్ట్ మీరు ఈ ఓన్లీ ఎగ్జామినేషన్ ప్రాసెస్కే కాదు ఈ రిజర్వేషన్ అనేది, ఇన్ ది ఫ్యూచర్లో కూడా మీరు వన్స్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ OTPR అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకుంటున్న కేటగిరీ, మీరు లెట్స్ సే మీరు వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, వేరే డిస్ట్రిక్ట్లో నాన్ లోకల్ కింద BCB కింద అప్లై చేద్దామని అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీరు ఇక్కడ OC జనరేట్ చేసుకుంటే, ఇక్కడ ఒకవేళ మీరు ఓపెన్ కింద అన్రిజర్వ్డ్ కింద మీరు పెట్టుకుంటే అక్కడ మీకు వర్తించదు. ఎందుకంటే OTPR ఒకటే ఉంటుంది, అన్ని పోస్టులకి అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒక సింగిల్ OTPR ఉంటుంది. సో ఇక్కడ దయచేసి మీరు వేరే ఏ కేటగిరీని చూస్ చేసుకోకండి, మీ కేటగిరీ ఏదైతే ఉందో అదే చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇవి మళ్ళీ ఇంకోసారి కొంతమంది జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు PWD అయితే, పర్సన్ విత్ డిసెబిలిటీ అయితే ఎస్ పెట్టండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి ఇక్కడ. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేలా ఉంటేనే మీరు ఇవన్నీ చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి, కరెక్ట్ మొబైల్ నెంబర్ అండ్ కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈ మెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది. మీకు ప్రతి ఇంటిమేషన్ కూడా, ప్రతి అఫీషియల్ ఇంటిమేషన్ మీకు ఇందులోనే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. ఇది
ఇది మీ పోస్ట్ ప్రిఫరెన్స్ లాంటివి ఏం కాదు. ఇది ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. అంటే మీరు ఎగ్జామ్ ఏ డిస్ట్రిక్ట్లో రాయబోతున్నారు అనేది మీకు ఇచ్చిన ప్రిఫరెన్స్ అనమాట. ఇది లేకపోతే మీరు కాకినాడ వాళ్ళు అనుకోండి, ఈస్ట్ గోదావరి పెడతారు. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు అనుకోండి, కృష్ణా పెడతారు. సో ఇట్ ఈస్ లైక్ మీకు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్, ద నెక్స్ట్ ఏది ఉంటే దాన్ని పెడతారు అనమాట. ఇది ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అంతే. ఇదేమీ మీరు చూస్ చేసుకుంటున్న డిస్ట్రిక్ట్ కాదు. సో దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో భయపడుతూ పెట్టద్దు ఇది. నెక్స్ట్, వన్స్ ఈ ప్రాసెస్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీఆర్ జనరేట్ అయిన తర్వాత త్రూ దాట్ ఓటీపీఆర్ మీరు ఈ పేజ్లోకి, నెక్స్ట్ పేజ్లోకి లాగిన్ అవుతారనమాట. మీ ఓటీపీఆర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి ఇవి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అవుతాయి. వన్స్ ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ జనరేట్ అయిన తర్వాత ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి నెక్స్ట్ ఫేజ్ పార్ట్ బి ఆఫ్ ది అప్లికేషన్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు పార్ట్ బి ఆఫ్ అప్లికేషన్లో ఫస్ట్ కనిపించేది చూసింగ్ ది పోస్ట్. సో ఇక్కడ మనకి గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్. సో ఈ పోస్టులు అన్నీ కనిపిస్తున్నాయి. సో వన్స్ మీరు ఇక్కడ ఏదో ఒక్క పోస్ట్ని చూస్ చేసుకోవాలి ఎట్ ఏ టైం ఓన్లీ వన్ పోస్ట్నే చూస్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు కావాలంటే మల్టిపుల్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కానీ 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఒక్కసారి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ పోస్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేయాలి, దానికి సంబంధించిన పేమెంట్ చేసేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కావాలంటే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3ని చూస్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒక పోస్ట్కి ఒకసారి ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడే మీరు ఏ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఉంటుంది. సో ఫస్ట్ నేను జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఒక్కసారి మీరు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ తీయండి. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి చూడండి. దాన్ని బట్టి మీరు మీ డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకోండి. సో మీ లోకల్ డిస్ట్రిక్ట్తో పాటు మీరు వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేయాలనుకున్నారు, లేదా మీ లోకల్ డిస్ట్రిక్ట్లో అసలు పోస్ట్లే లేవు అనుకోండి, అప్పుడు వేరే డిస్ట్రిక్ట్స్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో దాన్ని బట్టి మీరు ఈ డిస్ట్రిక్ట్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా ఎటువంటి లిమిట్ లేదు. మీరు ఎన్ని కావాలంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్న 13 జిల్లాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 10,000 11,000 అవుతుంది. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను రాయగలను ఎగ్జామ్, నాకేం పర్లేదు అని అనుకున్నారు అనుకోండి, యూ కెన్ అప్లై ఫర్ ఆల్ దీస్ 13 డిస్ట్రిక్ట్స్. నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఓకే, నెక్స్ట్ వన్స్ ఒకసారి ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుతాం. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మిమ్మల్ని లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటారు. మీరు అగైన్ మళ్ళీ ఇంకొకసారి నోటిఫికేషన్ చూసినట్టయితే తెలుగుతో పాటు బార్డర్ డిస్ట్రిక్ట్స్కి, వేరే స్టేట్స్లో ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్కి అక్కడి లొకాలిటీలో మాట్లాడే సెకండ్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. కన్నడ, తమిళ్, ఒరియా, ఉర్దూ, మలయాళం, హిందీ. సో ఇంకా మీకు ఏమైనా అడిషనల్గా లాంగ్వేజెస్ వస్తే అవి మీరు ఇందులో ప్రిస్క్రైబ్ చేసుకోండి, అందులో మీకు టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అందరికీ చాలా డౌట్స్ క్రియేట్ చేస్తున్నది, రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ అండ్ ఓపెన్ స్కూలింగ్. ఈ మూడింటికి సంబంధించి మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. సో రెగ్యులర్ స్టడీ అంటే ఏంటి, ప్రైవేట్ స్టడీ అంటే ఏంటి, ఓపెన్ స్కూలింగ్ అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ మీకు ఇచ్చారు. నాకు తెలిసి మోస్ట్లీ ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే మీ దగ్గర అప్పటివి స్టడీ సర్టిఫికేట్స్ ఉండకపోవచ్చు. సో ఇన్ జనరల్గా మీకు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది మీ దగ్గర, 7th నుంచి 10th వరకు ఉండొచ్చు. కానీ దానికి ముందు స్టడీ సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేయగలరా చేయలేరా అన్నది డౌట్ ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ ఏవి, మీ స్టడీ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారంటే ఇక్కడ మీ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ గురించి, మీ లోకల్ స్టేటస్ గురించి, మీరు ఆ డిస్ట్రిక్ట్కి లోకలా కాదా అని చెప్పి స్టడీ సర్టిఫికేట్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఏదో 10th క్లాస్కి 4 సంవత్సరాల ముందు నుంచి మీరు ఏ ప్లేస్లో ఉంటే అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో మనకి నోటిఫికేషన్లో ఇచ్చింది ఒకటి, ఇక్కడ వీళ్ళు అడుగుతోంది ఒకటి అనమాట. సో నోటిఫికేషన్లో ఏమన్నారంటే 10th క్లాస్ నుంచి 4 years ముందు వరకు 7th, 8th, 9th and 10th ఇవి స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ అ సింగిల్ డిస్ట్రిక్ట్, ఒకే డిస్ట్రిక్ట్లో కనుక మీరు చదివినట్టయితే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి. ఒకవేళ మీరు సేమ్ ఆంధ్రప్రదేశ్లోనే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివినట్టయితే మీరు 4th క్లాస్ నుంచి
మీ స్టడీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. 4th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు దాచొద్దు. ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ అలా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు సబ్సైడ్ చేయొద్దు. ఇక్కడ నేను మీకు ఇంకో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఇక్కడ మీరు స్కూల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన 13 జిల్లాలతో పాటు నాట్ స్టడీడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నాట్ స్టడీడ్ ఆప్షన్ ఒకటి ఉంది, రెగ్యులర్ ఆప్షన్ ఒకటి ఉంది, అండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ ఒకటి ఉందన్నమాట. స్కూల్ డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్, ఈ 13 జిల్లాల్లో ఏ జిల్లాలో చదివారో అది చూస్ చేసుకుంటారు. అండ్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని కూడా ఉంది. సో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ద పీపుల్ హూ స్టడీడ్ ఇన్ తెలంగాణ. సో బిఫోర్ బైఫర్కేషన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళు అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 13 జిల్లాల్లో లేదు కాబట్టి మన డిస్ట్రిక్ట్, మీరు అప్పుడు చదవలేదు కాబట్టి, సో అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అనేది చూస్ చేసుకోండి. అండ్ స్కూల్ నేమ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. సో అలా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ వరకు మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అదర్ క్వాలిఫికేషన్స్ కనిపిస్తాయి. నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్కి స్పెసిఫిక్గా అడిగిన థింగ్ ఇది, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్? ఇది ఎస్ పెట్టాలి. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్, మీకు కంప్యూటర్ క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. సో మీకు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు కంప్యూటర్స్కి సంబంధించి. సో కంప్యూటర్ కోర్స్ చేశాను అని చెప్పి సర్టిఫికేట్ అడగట్లేదు మిమ్మల్ని ఇక్కడ. జస్ట్ మినిమల్ క్వాలిఫికేషన్, మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఎస్ పెట్టండి. మీకు ఏవైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అని అనుకోండి, ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీకు వచ్చిన నాలెడ్జ్ అంటే ఇక్కడ లెట్స్ సే కంపల్సరీగా మీకు కంప్యూటర్ అంటే ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి, వెబ్ సర్ఫింగ్ వచ్చి ఉండాలి, ఇంటర్నెట్ సర్ఫింగ్ వచ్చి ఉండాలి. సో అవి మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఆర్ బ్లాంక్ వదిలేసేయండి. ఇది నో ప్రాబ్లం. ఇది ఏం స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి ఈవెన్ మీరు బ్లాంక్ వదిలేసినా కానీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ది లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ ది స్టడీ సర్టిఫికేట్ విచ్ లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు. బేసింగ్ ఆన్ ది స్టడీ సర్టిఫికేట్స్. సో 10th క్లాస్ ముందు వరకు 4 years పాటు మీ దగ్గర ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని బట్టి మీరు లోకల్, ఏ డిస్ట్రిక్ట్కి లోకల్ అనేది తెలుస్తుంది. సో వన్స్ ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేసినట్టయితే మీకు లోకల్ క్యాండిడేట్ అనే దానికి డెఫినేషన్ తెలుస్తుంది. సో అందులో స్పెసిఫిక్గా ఇచ్చారు. సో 4 years పాటు, 10th క్లాస్కి ముందు 4 years పాటు ఏ ప్లేస్లో అయితే మీరు చదువుతారో ఆ డిస్ట్రిక్ట్కే మీకు లోకల్ స్టేటస్ వస్తుంది. ఆ డిస్ట్రిక్టే మీకు లోకల్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్, ఒకవేళ గనక మీరు తెలంగాణలో చదివినట్టయితే మీరు వేరే సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఆ సర్టిఫికేట్ ఏంటో కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అది ఫిలప్ చేసిన తర్వాత ఇది మీకు అగైనెస్ట్గా మీరు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ ప్రీవియస్గా వేరే ఎగ్జామినేషన్స్లో డిబార్ అవ్వలేదు అండ్ మీరు వేరే ఏదైనా డిపార్ట్మెంట్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా, ఈ డీటెయిల్స్ అడుగుతారనమాట. సో ఇవన్నీ వెరీ వెరీ బేసిక్. ఇందులో మీకు మోస్ట్లీ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అండ్ ఆప్షన్స్ అన్ని ఒక్కసారి నోటిఫికేషన్ పక్కన పెడితే మేజర్ డౌట్స్ ఏవి రాకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలైన డౌట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేస్తారు. అక్కడ మీకు మెన్షన్ చేసిన ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్లో జేపీజే ఫార్మాట్లో ఏవైతే సైజ్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎంత ఉండాలో ఆన్లైన్లో చూస్ చేసుకుని ఆన్లైన్లో రీసైజ్ చేసుకుంటూ మీరు అప్లోడ్ చేసేసేయండి. ఇది సో నాట్ ఎన్ ఇష్యూ. స్కాన్డ్ సిగ్నేచర్ కూడా స్కాన్ సిగ్నేచర్ పెడతారు. నెక్స్ట్, అప్లోడ్ కాపీ ఆఫ్ 7th, 10th ఆర్ ఎస్ఎస్సి ఈక్వివలెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో అందుకే చెప్పాను మీకు 10th క్లాస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్తే పెట్టాలి అప్లికేషన్లో. ఓటీపీ రిజిస్ట్రేషన్లో మీరు ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, నేమ్ ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటుందో అదే పెట్టాలి. నెక్స్ట్, అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్, ఇది చాలా మందికి వస్తున్న డౌట్. నేను ఓబీసీ, నా దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, సరిపోతుందా? సరిపోదు. ఓబీసీ సర్టిఫికేట్, సెంట్రల్ రిలేటెడ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే సరిపోదు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని. సో మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి? నేను మీకు చూపిస్తాను కొద్దిసేపట్లో. నెక్స్ట్, స్కాన్డ్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్. సో డిగ్రీ సర్టిఫికేట్,
అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ఫిజికల్ డిసేబిలిటీ సర్టిఫికేట్. మీరు ఒకవేళ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే మీరు మీ డిసేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుంది? కంగారు పడద్దు, ఇవి మనకి ఇచ్చిన అప్లికేషన్ ఫామ్కి ఇచ్చిన కంటిన్యూయేషన్ ఇది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీరు డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, అందరికి కనిపించదు ఇది. నెక్స్ట్, అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్. హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకవేళ మీకు గనక ఆ పర్టికులర్ టైంలో ఈ రిక్రూట్మెంట్లో హయ్యర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు లేకపోతే లోయర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పని అన్నారు. సో హయ్యర్ సర్టిఫికేట్ లేని వాళ్ళు లోయర్ కూడా పెట్టచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. స్టెనోగ్రఫీకి కూడా సేమ్, షార్ట్ హ్యాండ్కి కూడా సేమ్. ఒకవేళ ఆ పర్టికులర్ టైంలో రిక్రూట్మెంట్ టైంలో హయ్యర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని అంటే లోవర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారు. సో మీ దగ్గర లోవర్ సర్టిఫికేట్ ఉంటే లోవర్ సర్టిఫికేట్ పెట్టండి. నెక్స్ట్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే మీకు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అండ్ ఫామ్ 4 ఉంటాయి, ఎనెక్జర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మీకు వచ్చే సర్టిఫికేట్ని బట్టి మీరు ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు పెట్టాలి, ఈ అప్లికేషన్ పెట్టాలి. నెక్స్ట్, రెసిడెన్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేచర్. మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఒకే దాంట్లో ఒక సింగిల్ ఫైల్లో మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్డ్ కాపీస్ అన్ని సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో పెట్టి ఇందులో అప్లోడ్ చేసేసేయండి. ఆర్ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతున్నారంటే ఇందులో ఒకవేళ మీరు గనక స్కూల్కి వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ మీరు గనక రెగ్యులర్ స్టడీస్ లేవు అని అంటే, మీకు 1 to 6th కానీ 1 to 7th కానీ రెగ్యులర్ స్టడీస్ లేవు అని అంటే అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మీ స్కూల్ని అప్రోచ్ అయ్యి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ గివ్ యూ దిస్ థింగ్. మీ స్కూల్లో మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర మిస్ప్లేస్ అయినా కానీ మీ స్కూల్కి వెళ్ళి తీసుకోవచ్చు. సో నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ వచ్చాయి. డౌట్స్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఏంటి, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మేము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్, ఎన్సీఎల్ సపరేట్ అంటున్నారు, ఓబీసీ సపరేట్ అంటున్నారు. సో ఎలాగ ఇవన్నీ, సో వీటన్నిటి గురించి కూడా మీకు కొద్ది క్లారిటీ ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంతమందికి ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే ఇంకా మాకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ రాలేదు, ఓడీ రాలేదు, ప్రొవిజనల్ అప్లోడ్ చేయొచ్చా? ఎస్, ప్రొవిజనల్ అప్లోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సబ్మిట్ చేసేలా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, టైప్ రైటింగ్. నాకు రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది. సో టైప్ రైటింగ్ ఇంకా సర్టిఫికేట్ రాలేదు, ఎగ్జామ్ రాసాను, క్లియర్ అయిపోయాను, మార్క్స్ లిస్ట్ వచ్చిందని చెప్పి మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయండి. సో ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్, ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకవేళ అది తప్పు అయితే మీరు దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐ ఫేస్ దిస్ థింగ్. నేను ఇందులో ఒక డాక్యుమెంట్ తప్పుగా అప్లోడ్ చేశాను, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐ సబ్మిటెడ్ ది ప్రాపర్ అండ్ అథెంటిక్ డాక్యుమెంట్. సో దే డింట్ అబ్జెక్టెడ్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, మీరు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ చూద్దాం. మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి. ఒకవేళ మీరు గనక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఎక్కడ ఇస్తారు ఈ సర్టిఫికేట్? గో టు యువర్ నియరెస్ట్ సచివాలయం. సో సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్ తీసుకుని 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నాటరీ చేస్తారు. ఆ నాటరీ చేయించుకుంటే దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్కి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. సో 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండకూడదు, రెసిడెన్షియల్ ప్లాట్ ఉండకూడదు, ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs దాటకూడదు. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ మీరు కనుక సాటిస్ఫై చేసినట్టయితే మీరు నాటరీ చేయించుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. సో యూ కెన్ క్లెయిమ్ యువర్ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి. నెక్స్ట్, కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదన్నాడు కదా, మరి ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదన్నప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు? క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఇది అప్లోడ్ చేస్తారు, కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో ఇందులో మీ క్యాస్ట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది.
So let me show you the recent one. So one of our followers and one of our subscribers, so he provided this thing. So community nativity date of birth certificate and OBC certificate. So OBC non-creamy layer, BC non-creamy layer వాళ్ళు ఈ 2 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఎందుకో కూడా చెప్తాను. ఓబీసీ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు. ఎస్, ఇట్ విల్ గివ్ యూ ద సెన్స్ ఆఫ్ క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని చెప్పి ఓబీసీ సర్టిఫికేట్ చెప్తుంది. కానీ ఓబీసీ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ ఏ కేటగిరీకి సంబంధించిందని చెప్పి చూపించదు ఇందులో. అదే మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, కమ్యూనిటీ సర్టిఫికేట్లో బీసీబీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు బీసీఏయా, బీసీబీయా, బీసీసీయా ఏంటి అని చెప్పి చూపించదు ఇందులో. సో దట్స్ వై నాన్ క్రీమీ లేయర్ కింద ఇది అప్లోడ్ చేయాలి. ఎన్సీఎల్ అంటే ఇది అప్లోడ్ చేయాలి. కాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇది అప్లోడ్ చేయాలి. సో 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాస్ట్ సర్టిఫికేట్ ఇది, ఎన్సీఎల్ ఇది. ఈ 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి స్టార్టింగ్ ఓటీపీఆర్ జనరేట్ చేసుకుంటున్నప్పుడే ఉండే బిగ్గెస్ట్ డౌట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఏంటిది, నేను ఏం చూస్ చేసుకోవాలి? నేను షెడ్యూల్ కాస్ట్, నేను గ్రూప్ 1 చూస్ చేసుకోవాలా, గ్రూప్ 2 చూస్ చేసుకోవాలా, గ్రూప్ 3 చూస్ చేసుకోవాలా? సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కాస్ట్ డీసెంట్రలైజేషన్ జరిగింది కదా. సో ఇప్పుడు జరిగింది కాబట్టి వీళ్ళు ఈ కాస్ట్ అన్నిటిని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీ కాస్ట్ ఏ గ్రూప్కి సంబంధించిందో చూసుకోండి, ఆ గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 1లో ఉన్న కాస్ట్ ఇవి, గ్రూప్ 2లో ఉన్నవి ఇవి, గ్రూప్ 3లో ఉన్నవి ఇవి. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి సంబంధించింది ఇది. అండ్ హియర్ ఈజ్ అనదర్ వన్ మోర్ సర్టిఫికేట్. ఇది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటారు. ఇది కూడా సచివాలయంలోనే ఇస్తారు. సో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది నేను మీకు ఇందాక చెప్పాను కదా, తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళు బిట్వీన్ 2014 to 2021. సో ఈ పీరియడ్ మధ్యలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇది. సో వాళ్ళు లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవాలంటే తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇది. సో ఇది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మీ స్టడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి సచివాలయంలో చేసి. సో మీరు కనుక ఈ స్టడీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసినట్టయితే మీకు ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మ్యాక్సిమం 10 to 15 days లోపు మీరు సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేయచ్చు మీకు. సో ఇంకా మీకు టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఇంకో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ ఎక్కడ కూడా వీటికి ప్రాపర్ ఆన్సర్ లేదు. సో నేను మీకు దీనికి ప్రాపర్ ఆన్సర్ ఇస్తాను. నేను ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు? సో యూ కెన్ అప్లై ఫర్ ఆల్ ది పోస్ట్. ఒకవేళ మీరు ఓవర్ క్వాలిఫైడ్ కాకపోతే ఆఫీస్ సబార్డినేట్కి కూడా, డ్రైవర్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ ఏంటంటే అందరికీ వస్తున్న బిగ్గెస్ట్ డౌట్, నేను వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చా? సో ఎస్, యూ కెన్ అప్లై. కానీ మీరు ప్రతి పోస్ట్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి సపరేట్గా పే చేయాలి. ఇందాక మీకు స్టార్టింగ్లోనే చూపించాను. ఒక పోస్ట్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు అన్ని డిస్ట్రిక్ట్స్కి ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి, లాస్ట్లో అన్ని డిస్ట్రిక్ట్కి ఇంటూ 800 పడి, దాని మీద 23 రూపాయలు ట్యాక్స్ పడి, కన్వీనియన్స్ ఫీ పడి, సో పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వేరే పోస్ట్కి వెళ్ళండి, వేరే పోస్ట్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్, యూ కెన్ అప్లై. కానీ ప్రతి పోస్ట్కి ఇంటూ 800. సో యూ నీడ్ టు పే 800 ఎక్స్ట్రా ఫర్ ఈచ్ పోస్ట్. నెక్స్ట్, ఒకవేళ మీరు అప్లై చేసుకున్న సింగిల్ ఎగ్జామే ఉంటుంది. ఒకే సెంటర్లో జరుగుతుంది ఎగ్జామ్ మీకు. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఈ 4 పోస్టులకి సింగిల్ ఎగ్జామ్ ఉంది. సో మీరు ఇందాక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూస్ చేసుకున్నారు కదా, 5 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకున్నారు. సో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఏదో ఒక సెంటర్లో మీకు ఇస్తారు. అండ్ ఆ ఒక్క సెంటర్లోనే మీరు ఎగ్జామ్ రాయాలన్నమాట. మీరు ఎన్ని పోస్టులకు సెలెక్ట్ చేసుకున్నా కానీ, ఎన్ని డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ చేసుకున్నా కానీ, సో మీరు అమౌంట్ పే చేస్తారు, కానీ ఎగ్జామ్ మటుకు ఒకటే రాస్తారు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక డౌట్, ఇఫ్ ఐ అప్లై ఫర్ అదర్ డిస్ట్రిక్ట్ కెన్ ఐ గెట్ ద పోస్ట్? ఎందులో? ఇప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేశారనుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో మీరు నాన్ లోకల్ అవుతారు. ఓకే, నాన్ లోకల్. ఇప్పుడు నాన్ లోకల్ అయినప్పుడు మీకు ఓపెన్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ అన్ని పోస్టులు ఓపెన్లో, మీకు ఓపెన్ కాంపిటీషన్లో కొన్నే పోస్టులు ఉంటాయి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఇది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 5 పోస్ట్స్ ఉన్నాయి.
ఈ 5 పోస్ట్లో 80% ఆఫ్ ది పోస్ట్ ఫర్ లోకల్ క్యాండిడేట్, 20% ఆఫ్ ది పోస్ట్ ఆర్ ఓపెన్. సో ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు ఓన్లీ 20% ఆఫ్ ది పోస్ట్లో మెరిట్లో ఉంటే అప్పుడు వాళ్ళకి పోస్ట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు. ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కేనా? ఇప్పుడు నేను వేరే డిస్ట్రిక్ట్స్లో అప్లై చేస్తే ఓన్లీ ఓసీ క్యాండిడేట్ ఓన్లీ ఆ పోస్టులకే వెళ్తుందా, లేకపోతే వేరే పోస్టులకు కూడా వెళ్తుందా? అందుకే మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మీరు కేటగిరీని దాచద్దు. మీకు ఏ రిజర్వేషన్ ఉంది అని అంటే రిజర్వేషన్ అలాగే పెంచండి. ఇప్పుడు ఇది దిస్ ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ ఓన్లీ టు ఓసీ. ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్కే కాదు, ఏ కేటగిరీలో అయినా. ఇప్పుడు మీరు బీసీబీ ఈస్ట్ గోదావరి ఫర్ ఏ వైల్ అనుకోండి, ఈస్ట్ గోదావరిలో బీసీబీకి పోస్టులు లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీరు కృష్ణా డిస్ట్రిక్ట్కి పెట్టారు, కృష్ణా డిస్ట్రిక్ట్లో బీసీబీలో పోస్టులు ఉన్నాయి. ఒకవేళ అక్కడ ఓపెన్ కాంపిటీషన్లో మీకు మెరిట్ వచ్చింది అని అంటే మీకు కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కృష్ణా డిస్ట్రిక్ట్లో మీకు పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కేటగిరీ ఏ కేటగిరీలో అయినా ప్రతి కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్ ఉంది. ప్రతి కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ని బట్టి 20% ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్, ఈ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో దీంతో పాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మ్యాక్సిమం నేను అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ కనెక్టెడ్ విత్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్గా మెసేజ్ డ్రాప్ చేయండి. సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాని చోట మీరు ప్రొవిజనల్స్ పెట్టండి, ప్రాబ్లం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.